నమస్తే అందరికీ. బాగున్నారా అందరూ? నేను బాగున్నానండి. బ్యాంక్ పని మీద వెళ్తూ ఉండగా మధ్యలో ఇదనేది కనిపించింది. శ్రీ కళాజ్యోతి హ్యాండ్ క్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆహ్వానం. చేనేత హస్త కళాశాల ప్రదర్శన అమ్మకాలు. షాదీఖానా, రైల్వే స్టేషన్ రోడ్, తాడిపత్రి. 1వ తేదీ 8వ నెల 2024 నుండి 20వ తేదీ 8వ నెల 2024 వరకు ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అనేది ఉంటుందండి. స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇటు సైడ్ అని ప్లాస్టిక్ అని పెద్దగా వీడియో తీయలేదు. ఇవైతే ఇత్తనాలు అనమాట. గుమ్మడి గింజ, బాదం, పిస్తా మరియు ఎండు ద్రాక్ష, యాలుకలు, చెర్రీస్, గోల్డ్ చాక్లెట్స్, జెమ్స్ ఇలా అనేది డిఫరెంట్గా ఉన్నాయి. ప్యాకెట్ 20 రూపీస్. ఇటు సైడ్ వచ్చేతలకే మనం గోబీ చేసుకోవాలంటే గోబీ పౌడర్ వేసి ఇట్లా ముక్కలు పూతగడ్డని కలిపి వేసుకుంటాం కదా, ఇలా అన్ని పౌడర్స్ అన్నమాట. చికెన్ కబాబ్, మటన్ కబాబ్ ఇవన్నీ ఇలా చేసుకునేదానికి పౌడర్స్, పకోడాలు. ఇవి వచ్చేసి మనకి అప్పడాలు, నిప్పట్లు అన్నమాట. పూతరేకులు, బెల్లం పూతరేకులు, చక్కెర పూతరేకులు, అప్పడాలు, నిప్పట్లు ఇలా చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఊరగాయలు అన్నమాట. కాకరకాయ ఊరగాయ, అల్లం, నిమ్మకాయ, మిర్చి, టమోటా, ఉసిరికాయ ఇలా చాలా రకాల ఊరగాయలు అయితే ఇక్కడ ఉన్నాయి. గోంగూర ఊరగాయ. ఇవన్నీ వచ్చేసి డ్రెస్సెస్ అన్నమాట. ఇవన్నీ బాయ్స్ షర్ట్స్. మనకి ఇవన్నీ కాటన్లోనే ఉన్నాయి. మనకి ఏ సైజ్ కావాలో, ఏ మోడల్ కావాలో మనం అడిగినామంటే అతను తీసిస్తాడు. ఇటు సైడ్ వచ్చేసి శారీస్ అనమాట. ఇవి కూడా ప్యూర్ కాటన్ శారీస్. డ్రెస్సెస్ కూడా ప్యూర్ కాటన్ అండి. ఇవి చూడనీకి అంత లుక్ అనిపించకపోవచ్చు, కానీ కట్టుకున్నప్పుడు మాత్రం చాలా లుక్ అనిపిస్తుంది. కానీ కాస్ట్ కూడా అంతే ఉన్నాయండి. మేము ముందు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మొత్తం అనేది ఉన్నాయి షాదీఖానా మొత్తం. కానీ ఇప్పుడు ఈ 3 షాప్స్ తర్వాత అనేది మళ్ళీ ఇటు సైడ్ అనేది ఉన్నాయి. అవన్నీ ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇవి మెయిన్ ఎంట్రన్స్లోనే ఉంది. ఇవన్నీ పూసలువి అండి. ఎంతగా మెరుస్తున్నాయో చూడండి. షైనీ బీడ్స్ అన్నమాట. ఈ షైనీ థ్రెడ్స్ అనేవి తీసుకొని మనం నెక్లెస్ లాగైనా చేసుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ చేసినవి కూడా ఉన్నాయన్నమాట. ఇవి డాలర్స్ అన్నమాట. మనం డాలర్స్ సపరేట్ తీసుకొని చైన్ సపరేట్ తీసుకుంటాం కదా, అలా అయినా తీసుకోవచ్చు. ఇవి నెక్లెసెస్. ఇవన్నీ బీడ్స్తో చేసిన చైన్స్ అన్నమాట. బ్లాక్ బీడ్స్ ఒక డిజైన్కి ఇంకొక డిజైన్కి పొందన లేకుండా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అయితే చైన్స్లలో. బీడ్స్ ఐటమ్స్లో కూడా ఇన్ని ఉన్నాయా అన్నట్టు. ఇవన్నీ లాంగ్ హారమ్స్, నెక్లెసెస్ కాంబినేషన్ అనమాట. ఇవన్నీ ఇయర్ రింగ్ ఐటమ్స్, గ్యారెంటీ ఐటమ్స్, రింగ్స్. ఇవి లాంగ్ బ్లాక్ బీడ్స్ అనమాట. ఇవి కూడా లాంగ్ చైన్స్ అన్నమాట. ఇవి నార్మల్ చైన్స్. ఫస్ట్ దాంట్లో సెకండ్ రోలో ఉంది కదా మనకి స్మాల్ బీడ్ చైన్. ఒక్క చైన్ 500 చెప్పినాడు అనమాట. అంత పింక్ కలర్దండి. 3 లైన్స్ వచ్చింది కదా అది. మనం చూసేకి బాగా కనిపిస్తాయి కానీ కాస్ట్ దీనికంటే బాగుంటుంది. ఇవన్నీ నేను ఇంకా అడగలేదన్నమాట, జస్ట్ వీడియో తీసుకున్నాను. ఎందుకంటే ఒక్కదాన్ని అడిగినప్పుడు తెలిసిపోతుంది దాని కాస్ట్ ఎంత అనేసి. ఇవి లాంగ్ బీడ్ చైన్స్ అండి. ఇవి బ్లాక్ బీడ్ లాంగ్ చైన్స్. ఇవి టీవీలలో సీరియల్ వాళ్ళు వేసుకున్నప్పుడు ఇప్పుడు మాత్రం మనం చూడడం తప్ప కొనలేము. చాలా కాస్ట్ ఉన్నాయి. పూసలు అనుకుంటాం కానీ పూసలవే చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట. ఇవి నెక్లెస్ ప్లస్ చైన్స్.
ఇటు సైడ్ బ్లాక్ బీడ్స్లో ఇంకో కొన్ని డిఫరెంట్ అనే డిజైన్స్ అనేవి ఉన్నాయన్నమాట. తర్వాత ఇటు సైడ్కి వస్తే ఇటు సైడ్ ఇయర్ రింగ్స్, పప్పీస్, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇవి నెయిల్ పాలిష్ ఉన్నాయి. ఇటు సైడ్ మళ్ళీ బ్యాంగిల్స్ అనేవి ఉన్నాయి. నాకు ఇక్కడ నచ్చింది ఏదంటే బ్యాంగిల్స్ మాత్రమే, కానీ ఇవి కూడా మెటలే అనేసి నేనైతే తీసుకోలేదు. ఈ బ్యాంగిల్స్ బాగా నచ్చినాయి అన్నమాట. ఎంత అని అడిగితే 150 అని చెప్పినాడు. తగ్గించుకోరా అంటే 120కి ఇస్తామన్నారు. మనం అడిగితే తగ్గించుకుంటారు, కానీ నేను పట్టుకోవడంలోనే ఒకటి అందులో ఉండేది బీడ్ అనేది కూడా వచ్చిందనమాట. ఇంకా నాకు సరిపోదు అనేసి నేను తీసుకోలేదు. ఇవైతే మల్టీ కలర్స్ 3 కలర్స్ వచ్చినాయన్నమాట. ఇది కూడా మల్టీ కలర్సే, గోల్డ్, రెడ్, గ్రీన్ కాంబినేషను. ఇవన్నీ సింగిల్ కలర్ అనమాట. బ్లాక్, వైట్, గోల్డ్, గ్రీన్ సింగిల్ కలర్ ఉన్నాయి. మల్టీ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. వైట్ చూడండి ఎంత షైనీగా వస్తుంది, మెరుస్తుందో. ఇంకా ఇవన్నీ మెటల్ బ్యాంగిల్స్ అనమాట. ఇటు సైడ్ నెయిల్ పాలిష్, పప్పీసెస్. ఇవన్నీ ఇయర్ రింగ్స్ అనమాట. డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మట్టి గాజులు అన్నమాట. గోట్లు తిన్న ఉన్నాయి. ఇవి కింద పగిలిపోతాయి కాబట్టి అందుకే నేను ముట్టుకోలేదండి, జస్ట్ వీడియో తీసినాను. మనం ఒక తుక్కు మొబైల్ మెయింటైన్ చేస్తే ఒక తుక్కు గాజులు పట్టుకుంటే ఎక్కడ వెళ్ళిపోతాయో అనేసి. ఇవన్నీ చెక్క ఐటమ్స్. ఇక్కడ చూడండి పామ్, ఇది చెక్కతో చేసినది, ఎలా స్ప్రింగ్ లాగా ఊగుతుందో. ఏమంటే దీనికి నాలుగు ఒకటి పెట్టలేదు బయటికి, చూడండి స్ప్రింగ్ లాగా ఎలా ఊగుతుంది. ఇది చెక్కతో చేసినది అనమాట పాము. ఇట్లాంటిది ప్లాస్టిక్ది తీసుకొచ్చి మా క్లాస్లో ఒకరు ఇచ్చినారనమాట. ఒకరి మీద వేసినారు ఇంటర్వెల్ టైంలో. మొత్తం క్లాస్ అంతా రచ్చ రచ్చ వేసినారు. ఇలాంటిదే ప్లాస్టిక్ది ఇక్కడ ఉన్నాయి, కానీ అవి రబ్బర్ బ్యాండ్ వేస్తుంటే నేను అనేది ఓపెన్ చేయలేదు. ఇవన్నీ చెక్క ఐటమ్స్. ఇది చూడండి బాతు, ఇవేంటికి యూజ్ చేస్తారో తెలియదు కానీ మూత అయితే రాలేదు. ఇవన్నీ చెక్కతో చేసినవి. ఇది కూరాకు వేసుకోను, ఇదైతే స్పూను, ఇది చపాతీ తిరిగేసుకోను. ఇవన్నీ హోమ్ డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇంట్లో పెట్టేసుకొని ఏదన్నా తగిలించుకోనికి ఇవి యూజ్ అవుతాయి. ఇవైతే వాల్ హ్యాంగింగ్స్ అండి. చూడండి ఇక్కడైతే వినాయకమయ హ్యాంగింగ్స్, పికాక్, బర్డ్, ఇట్లా డిఫరెంట్ వాల్ హ్యాంగింగ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చిన్న ఏనుగు. ఇవి చూడనీకి ఎంత ముద్దుగా ఉన్నాయో, కాస్ట్ ఎంతకంటే చాలా ఎక్కువ అనిపించింది, అందుకే నేను ఏం తీసుకోలేదు ఇక్కడ. ఇవి కీ చైన్స్, NYH. ఇవన్నీ అయితే ఇటు సైడ్ అన్నీ చెక్కతో చేసినవి అనమాట. KSM. ఇందాక మనం వాల్ హ్యాంగింగ్స్ చూసినాం కదా, అలా మనకు ఐడియా కోసం తగిలించినారు. తర్వాత ఇట్లా బాక్స్లలో పెట్టేసినారు. ఇట్లా మనం ప్లెయిన్వి తీసుకుంటే 30 రూపీస్ కీ చైన్స్. దానిపైన ఒక నేమ్ కానీ ఏదైనా లెటర్ కానీ వేయించుకుంటే 60 రూపీస్ అనమాట. ఇవన్నీ నార్మల్ ప్లాస్టిక్ కీ చైన్స్. ఇక్కడ చూడండి సాయిబాబా, వెంకటేశ్వర స్వామి. ఇవి చెక్కతో చేసినవి. దీనిపైన కొటేషన్ రాసినారు ఫ్రెండ్ది. ఇటు సైడ్ వస్తే ఇటు సైడ్ ఎవరివన్నా పేరు కనపడుతుందా అని చూస్తే మా మేడం కూతురు పేరు కనపడింది, జాను అని. ఇట్లా కపుల్స్ నేమ్స్ అయినా వేయించుకోవచ్చు. ఈ పేరు గల వాళ్ళు ఎవరో నాకు తెలియదు.
బన్నీ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముని పేరు బన్నీ ఉంది. 2 నేమ్స్ అనేవి నాకు తెలిసిన వాళ్ళే కనపడినాయి. తర్వాత ఇట్లా అడిగితే ఇట్లా ప్లెయిన్‌ది తీసుకొని మనం ఏ నేమ్ రాయమంటే ఆ నేమ్ రాస్తారనమాట. ఏ షేప్‌లో మనకి లవ్ షేప్ కావాలా లేకపోతే హార్స్ మీద రాయాలా, మనకి ఇట్లా షేప్స్ ఉన్నాయి స్మైలీ షేప్స్. ఆ షేప్స్ మీద మనం ఇస్తే మనం ఏ పేరు రాయమంటే ఆ పేరు రాస్తారనమాట. ప్లెయిన్‌ది అయితే 30, అట్లా రాపించుకుంటే 60 అనమాట. ఇక్కడ లక్ష్మీదేవి బొమ్మలు అనేసి ఉన్నాయి కీ చైన్స్కి. తర్వాత ఇక్కడ ఫ్రెండ్ అనేది ఒకటి కొటేషన్ రాసింది. ఇక్కడ బెడ్షీట్స్ అనుకుంటాను నేను వీడియో తీస్తుంటే లోకల్ అయినా అన్నాను. తర్వాత ఇంటర్వ్యూ తీసుకుంటాను. తన ఇంటర్వ్యూ మొత్తం అనేది చెప్పండి మీరు మరి. అన్ని షాప్స్లో కొంచెం బాగా ఇన్వైట్ చేసినారు. I am coming from Rajasthan. Okay. This is the total Neta print and washing machine was color cost. Pure cotton. है ना? Market rate is the R1 that only 400, 300, 500. Variety chala pon. And washing machine was color cost. Pure cotton. కలర్ ఏం పోదా? Color guarantee amma. Either type on the total designs on the అంకుల్ ఏం చెప్పినాడు అనేది మీకు సౌండ్కి వినపడింది లేదా మళ్ళీ చెప్తున్నాను. లోకల్ అయినా అడిగినాడు. తర్వాత నేను రాజస్థాన్ ఇంటర్వ్యూ తీసుకుంటావా అని అడిగినాడు. మీరే చెప్పండి అంకుల్ అంటే నేను రాజస్థాన్ నుంచి వచ్చాను. ఇక్కడ బెడ్షీట్స్ అనేవి సేల్ చేస్తున్నాను. ఇవి కలర్ పోవు, మంచి క్వాలిటీ. బయట అనేది ఎక్కువ కాస్ట్, ఇక్కడ అనేది నేను 700, 800కి ఇస్తున్నాను. థ్యాంక్ యూ అని చెప్పేసినాడండి. మీకు సౌండ్ వస్తుంది కాబట్టి నేను పచ్చిందో లేదని మళ్ళీ రిపీట్ చేసినాను. ఇవన్నీ స్కర్ట్స్, లెహంగాస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. నేను వీడియో తీసేసి చూస్తాండి. ఈ షాప్ అతను వచ్చేసి మళ్ళీ కొంచెం నీట్గా అనేది సర్దేసినాడు అనమాట. పైవన్నీ రెడీమేడ్ డ్రెస్సెస్ అనమాట, టాప్స్. ఇవి చిన్నపిల్లలకి గౌన్లు. నేను రిపీట్గా ఏం చూపించలేదండి. అటు సైడ్ ఒక షాప్ ఉంది, ఇటు సైడ్ అనేది ఇంకొక షాప్ ఉంది. ఇవనేది శారీస్ అన్నమాట, ప్యూర్ కాటన్ శారీస్. ఇవి హ్యాండ్తో చేసినవి కాబట్టి మనకి అనేది చాలా కాస్ట్ అనేది చెప్తున్నారు ఇక్కడ, హ్యాండ్మేడ్ కాబట్టి. ఇవి కూడా హ్యాండ్మేడ్ డ్రెస్సెస్ అనమాట. ఆల్రెడీ వీళ్ళు స్టిచ్ చేసినవి రెడీమేడ్ డ్రెస్సెస్ అనమాట, ప్యూర్ కాటన్. ఇవి కూడా ఇటు సైడ్ కూడా ఇది లాస్ట్ షాప్ అండి. మనం ఎంట్రన్స్కి వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వచ్చినామన్నమాట. ఒక రౌండ్ అనేది కంప్లీట్. ఇక్కడ షాప్ ఓనర్ అనే అతను లేడనమాట ఎవరు. ఇవి మనకి క్లాత్లు ఉన్నాయి, రెడీమేడ్ స్టిచ్చెస్ చేసినవి కూడా ఉన్నాయి. ఇటు సైడ్ అనేది క్లాత్లు. అంతేనండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.